హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రోషి ఐడియాస్. ఈరోజు మనం నిమ్మ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాము. దీంట్లో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ కూరగాయలు ఏమీ లేనప్పుడు ఈ పచ్చడి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలో. ఇప్పుడు అది ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా 3 నిమ్మకాయలు తీసుకొని వాటిని ఇలా కట్ చేసుకొని దాని నుంచి జ్యూస్ తీసుకోవాలి. జ్యూస్ తీసుకునేటప్పుడు మనకి ఆ నిమ్మకాయల నుంచి చేదు రాకుండా జ్యూస్ తీసుకోవాలండి. అందుకనే చేత్తో పిండకుండా ఇలా జ్యూసర్‌తో పిండండి. ఓన్లీ జ్యూస్ మాత్రమే రావాలి. చేదొచ్చింది అంటే పచ్చడి టేస్టే మారిపోతుందండి. అస్సలు బాగోదు. ఇలా జ్యూస్ మొత్తం తీసుకున్న తర్వాత ఆ జ్యూస్‌లో ఏమన్నా గింజలున్నాయేమో అని చెక్ చేసుకోవాలి. అవేమీ లేకపోతే ఆ జ్యూస్‌ని పక్కన పెట్టండి. ఈలోపు మనం స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకోవాలి. పాన్ పెట్టుకున్న తర్వాత దాంట్లో కొంచెం ఆయిల్ వేయాలి. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ సరిపోతుంది. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత దాంట్లో 3 టేబుల్ స్పూన్ల మినపగుళ్ళని యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మినపగుళ్ళు లేవు, మినపప్పు ఉన్నాయంటే మినపప్పు పైన 3 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. దాంట్లో 1/4 టేబుల్ స్పూన్ మెంతులు యాడ్ చేసుకోవాలి. ఇవి 2 ఫ్రై చేసుకోవాలి ఒక 2 మినిట్స్ వరకు. కొంచెం ఫ్రై అవ్వాలండి, ఎక్కువగా ఫ్రై అవ్వకూడదు. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో 10 ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. 10 ఎండుమిరపకాయలు యాడ్ చేసుకొని ఇది కూడా 1 మినిట్ దాకా ఫ్రై చేయాలి మినపప్పుతో పాటు. సో ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని చల్లారనివ్వాలి. మీకు కొంచెం ఫ్లేవర్ వస్తుందండి మినపప్పు వేగినప్పుడు, చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్ కూడా. ఇప్పుడు చల్లారిన తర్వాత ఫస్ట్ మిరపకాయలు తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి పౌడర్ లాగా. చూసారు కదా, ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న మినపప్పు ఉంది కదా, దాన్ని కూడా ఈ జార్లో యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకునే ముందు ఈ దీంట్లోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/4 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి యాడ్ చేసుకొని మొత్తం గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకునేటప్పుడు మనం మినపప్పు అనేది పౌడర్ లాగా చేసుకోకూడదు, కోర్స్ లాగా చేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పు యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ లెమన్ జ్యూస్ తీసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఈ పౌడర్కి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయండి. ఆ లెమన్ జ్యూస్ అనేది మినపగుళ్ళకు పట్టి చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు మనం ఈ మిక్చర్కి పోపు పెట్టుకుంటే మనకి నిమ్మ పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. ఈ టైంలో మనం సి విటమిన్ తినాలి కదా, సి విటమిన్ ఉన్న ఐటమ్స్ అన్నీ తినాలి కాబట్టి ఈ పచ్చడి ట్రై చేయండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు పోపు పెట్టుకోవడానికి ఒక చిన్న పాన్ పెట్టుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత శనగపప్పు కొంచెం, కొంచెం ఆవాలు, జీలకర్ర, 2 వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసుకొని బాగా వేగించిన తర్వాత మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న నిమ్మ పచ్చడిలో యాడ్ చేసుకోవాలి. అంతే, మనకి టేస్టీ పచ్చడి రెడీ అయిపోతుంది. మీరు సింపుల్గా ఒక్క 10 నిమిషాల్లో ఇది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. మీకే అర్థమైపోతుంది ఎంత బాగుందో టేస్ట్. చాలా బాగుందండి. చాలా హెల్త్‌కి మంచిది కూడా ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌కి. సబ్స్క్రైబ్ చేయండి.